టైం ఎంతైనది? మనం ఇచ్చిన టైం అయిపోతున్నది గాని ఎవ్వడు వస్తలేడు నాయనా. వాళ్ళందరి మీదకెళ్ళి ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ పోయిండ్రి. ఆగండి, గీళ్ళని తగలు పెడితే చూడనేకి గా ఆఫీసర్ రాలేగా అన్నా. ఈ కాళేశ్వరరావు మాట అన్నాడంటే చేసి తీరుతాడని పోలీస్ రికార్డులు ఎక్కాలరా. పోయిండ్రి పెట్రోల్. నేను ముట్టిస్తా. నా బిడ్డ కావు కావుమంట ఇండ్ల ముందు కురికితే జావు జావుమంట తలుపులు బందు చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా. సచ్చినోళ్ల బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికెరా. బతికున్నోళ్ల బొందికి నిప్పు పెట్టుడు నాతో నిచ్చుడు చేస్తా. నీ తల్లి ఈ తల్లి ఉసురు మీకు తలగలేదురా. నా బిడ్డను చంపినోడు రాకుంటే మీరు మొత్తం చావాల్సిందే. ఇగో పోలీసుడు వచ్చిండు. మొగోనివిరా. నీ పెళ్ళని చెప్పిందా? పులిబిడ్డవురా. ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది. వస్తావనుకోలే. ఛాలెంజ్ చేసిన వాడి తాట తీయాలిగా. అంత ధైర్యంతో వచ్చినావురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావుని తలుచుకుంది నువ్వు, చచ్చేది నువ్వే. ఇది నీ ఊరు, నీ వాడ, నీ కొడుకులు, నీ రౌడీలు. నేను ఒక్కడిని చాలనా నిన్ను జైలుకి పంపడానికి? చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి? చాలనా నీ పేక కొయ్యడానికి? నేను పార్లమెంట్ మెంబర్ని రా. నీకు మోసైతే చెప్పు, పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా. ఏందిరా రెచ్చిపోతుండా? వీళ్ళందరూ మీద పెట్రోల్ పోసిన గిట్లంటే గుప్పునంటుకు తెస్తారు. ఏం చేస్తావు? నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా? అయితే గిప్పుడే చంపుతా. ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఉరితాడికి ఏలాడదీస్తావో చూస్తా. నీ ప్రాణాలు తీయడానికి ఉరితాడక్కర్లేదురా, నా మొలతాడు చాలు. తగులు పెట్టుండ్రు వాళ్ళందరినీ. మీరు ఆగండి, వాళ్ళు చూసుకుంటారు.
కానీ బయటపడి పెట్టి ఈ పోలీసుని అమ్మకి ఎట్లా కాపాడుతుందో నేను చూస్తా. ఊళ్ళో తలుపులు ఉండకూడదని దొరికిన ప్రతి ఇంట్లో కోరికలు తీర్చుకోవాలన్న మీలాంటి వాళ్ళు ఊరకొక్కలతో సమానం. అందుకే మీ స్థానం ఊరకొక్కల పక్కనే. తీసుకుపోండి. డాక్టర్ ఎలా ఉన్నాడు? ప్రాణాపాయం తప్పిన కుడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ చేతికి చలనం పోయింది. క్షమించండి విశ్వేశ్వరరావు గారు. దుర్గాప్రసాద్ సాహసానికి ఇంత మూల్యం కట్టాల్సి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. చిన్నప్పుడు నాకు చొక్కా వేసుకోవడం చేత కాకపోతే ఇలాగే తొడిగేదానివి. నీ కొడుకు మళ్ళీ ఓ 4 రోజుల పాటు చిన్నపిల్లాడైపోయాడు అనుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పారుగా డాక్టర్ గారు, కుడి చేయి నరాలు దెబ్బతిన్నాయి, మళ్ళీ మామూలు కావాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యాలి అని. అంతేగా? నీ పెళ్లికి కుడి చేత్తోనే అక్షింతలు వేసి ఆశీర్వదించాలిగా. ఆ రోజుకి వచ్చేస్తుందిలే. నాన్న కాలిట్టు. నాన్న లేండి నాన్న.
ఎరా మీ అమ్మ చొక్కా తొడగచ్చు, మీ చెల్లాయి బెల్ట్ పెట్టచ్చు, నేను బూట్లు తొడగకూడదా? ఫస్ట్ ఫారంలో నువ్వు లేసులు సరిగ్గా కట్టుకోవటం లేదని నేను బెత్తం పట్టుకుంటే, చిన్నపిల్లవాడికి చేత కాకపోతే నేర్పండి లేదా మీరే కట్టండి అని మీ అమ్మ దెప్పి పొడిచేది గుర్తుందా? గుడ్ మార్నింగ్. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కదా, కొంచెం లేట్ అయింది. మన డిఐజీ గారు ఇక్కడికి వస్తున్నారు సార్. ఆయన వస్తున్నారా?